ఎర్ర సొక్క అంటే ఇది ఎర్ర సొక్క నమ్మాలా? సారీ బా, లవ్ యూ బా. ఆహా, ఆది దంపతులండి బాబు. హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్. డైలీ లాగే ఈ రోజు కూడా మనం పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే పుష్ప 2తో పాటు గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి, ఫతే మూవీకి సంబంధించి, డాకు మహారాజ్ మూవీకి సంబంధించి, అలాగే సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మీ ఫేవరెట్ హీరోకి సంబంధించిన మూవీ కలెక్షన్ గురించి మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. బేసిక్గా ఈ సంక్రాంతికి మన తెలుగులో ముచ్చటగా 3 సినిమాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ 3 సినిమాలు కూడా దాదాపు 100 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెట్టడం జరిగింది. సో మొదటిగా మన బాలయ్య బాబు గారు నటించిన డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టు. సో ఈ సినిమా మొదటి 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 104 కోట్ల అయితే వసూలు చేసి 100 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెట్టడం జరిగింది. సో ఫైనల్గా మనం డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 4 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 76 కోట్ల 64 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 5వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 7 కోట్ల 75 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే 6వ రోజు అంటే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు 6 కోట్ల 25 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మొదటి 6 రోజుల్లో 90 కోట్ల 64 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 101 కోట్ల 25 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా బాబీ గారి డైరెక్షన్లో మన బాలయ్య బాబు గారు నటించిన డాకు మహారాజ్ సినిమా మొదటి 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 123 కోట్ల 25 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. గైస్ నెక్స్ట్ వచ్చేసి మన వెంకటేష్ బాబు గారు నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 2 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 77 కోట్లను వసూలు చేసిందని చెప్పి మూవీ టీం అయితే అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా 3వ రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 16 కోట్ల 20 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ సినిమా మొదటి 3 రోజుల్లోనే దాదాపు 102 కోట్లను అయితే వసూలు చేసి 100 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెట్టడం జరిగింది. అలాగే ఈ సినిమా ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 11 కోట్ల 90 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా అనిల్ రావుపూర్ డైరెక్షన్లో మన వెంకటేష్ బాబు గారు నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ మొదటి 4 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 117 కోట్ల 95 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం సోనూ సూద్ గారు నటిస్తున్న ఫతే మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 10 కోట్ల 71 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా మొదటి 7 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 16 కోట్ల 21 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఈ రోజు ఎస్టిమేటెడ్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 80 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు బాలీవుడ్లో 2 సినిమాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. ఒకటి అజయ్ దేవగన్ గారు నటించిన ఆజాద్ మూవీ రిలీజ్ కావడం జరిగింది. అలాగే కంగనా రనౌత్ గారు నటించిన ఎమర్జెన్సీ మూవీ రిలీజ్ అయింది కాబట్టి ఈ సినిమా కలెక్షన్స్ అయితే డ్రాప్ కావడం జరిగింది. ఈ సినిమా మొదటి 8 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 17 కోట్ల 1 లక్ష రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా సోనూ సూద్ గారు నటించిన ఫతే మూవీ మొదటి 8 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 23 కోట్ల 50 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 138 కోట్ల 68 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా మొదటి 7 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 184 కోట్ల 72 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ ప్రకారం ఈ సినిమా దాదాపు 5 కోట్ల 50 లక్షల రూపాయల ఇండియా నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 190 కోట్ల 22 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటివరకు 226 కోట్ల 34 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా శంకర్ గారి డైరెక్షన్లో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ మూవీ మొదటి 8 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 287 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఫైనల్గా మనం పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ రోజు నుంచి ఈ సినిమాకి సంబంధించి రీలోడ్ వర్షన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. కానీ ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ అయితే చాలా తక్కువగా ఉండడం జరిగింది. ఆల్రెడీ సౌత్ లో 3 పెద్ద సినిమాలు నడవడం జరుగుతుంది. అలాగే నార్త్ మార్కెట్ లో గేమ్ చేంజర్ మూవీ, ఫతే మూవీ, మార్కో మూవీ, ఈ రోజు రిలీజ్ అయిన ఆజాద్ మూవీ, ఎమర్జెన్సీ మూవీ, ఇలా చాలా సినిమాల కాంపిటీషన్ ఉంది కాబట్టి సో పుష్ప 2 సినిమాకి మనం ఊహించిన రేంజ్ లో అయితే కలెక్షన్స్ అయితే పెరగడం జరగలేదు. చాలా లైట్ గా ఈ సినిమా కలెక్షన్స్ అయితే పెరగడం జరిగింది. సో ఫైనల్ గా ఈ సినిమాకి సంబంధించిన ఒకసారి కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే పుష్ప 2 సినిమా హిందీ మార్కెట్లో మొదటి 5 వారాల్లో 821 కోట్ల 37 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 6వ వారంలో ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 7 కోట్ల 84 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఈ సినిమా ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 1 కోటి రూపాయలను అయితే హిందీ మార్కెట్ నుంచి వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా పుష్ప 2 హిందీ మార్కెట్లో మొదటి 44 రోజుల్లో 830 కోట్ల 21 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా హిందీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటివరకు దాదాపు 983 కోట్ల 75 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే పుష్ప 2 సినిమా సౌత్ మార్కెట్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 609 కోట్ల 50 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. సో
ఫైనల్ గా ఈ సినిమాకి సంబంధించిన ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు 1593,20,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా మన లెక్కల మాస్టర్ సుకుమార్ గారి డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2 సినిమా మొదటి 44 రోజుల్లో దాదాపు 1870 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. బేసిక్ గా పుష్ప 2 సినిమాకి సౌత్ లో అయితే తిరిగి స్క్రీన్స్ అయితే దొరికే అవకాశం లేదు, కానీ నార్త్ లో అయితే ఒక అవకాశం ఉంది. ఈ రోజు రిలీజ్ అయిన ఆజాద్ మూవీ గానీ, ఎమర్జెన్సీ మూవీ గానీ, మిక్స్డ్ టాక్ గానీ, నెగిటివ్ టాక్ గానీ వచ్చి ఆ సినిమా కలెక్షన్స్ ఎక్కువగా లేకపోతే తిరిగి ఆ స్క్రీన్స్ లలో పుష్ప 2 అయితే వేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా పుష్ప 2 కి సంబంధించిన కలెక్షన్ ఎంత వరకు వెళ్తాయని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే ఈ పొంగల్కి మన తెలుగులో వచ్చిన 3 సినిమాల్లో మీకు ఏ సినిమా అనేది బాగా నచ్చిందని కింద కామెంట్ చేయండి. సో ఫైనల్ గా మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. రేపటి వీడియో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్, నమస్తే. దయచేసి మీ పెళ్ళాలకు మాత్రం ఆ ఫ్లాష్ బ్యాక్లు చెప్పకండి.